మనకు దీపావళి సెలవులు ఎప్పటి నుంచి ఇస్తారట్నే? అబ్బా చదివి నెత్తంతా దంగిపోయేటట్లున్నది. ఓ ప్రీతి, నువ్వు హాస్టల్కి వచ్చిందే నిన్ననే, మళ్ళా నీకు ఇప్పుడే దీపావళి సెలవులు కావాలా? మరి ఎందుకు వచ్చినవే? దీపావళి అయిపోయినాకనే అత్త అయిపోతుండే గానే. దీపావళి అయిపోయినాకనే అద్దం అనుకున్నానే హాస్టల్కి, కానీ మా అమ్మ ఇంటికాడ తిట్టి పని చెప్పి సగం చెప్తుంది నన్ను, అందుకే వచ్చిన హాస్టల్కి. అబ్బా పోరి, మేము దీపావళి పండుగ మంచిగా జరుపుకుంటామే. మా దుకాణం ముంగట కుక్క పడగలు ముట్టిస్తాము, సురుసురు బత్తీలు ముట్టిస్తాము, పూల కొండలు ముట్టిస్తాము. కుక్క పడగ చేతులు ముట్టించి వాడేస్తానే. నేనైతే రోడ్డు మీద వాడేస్తే ఒక్కొక్కరు భయపడతారే, అలా మీద వాడేస్తా. పోయినసారి ఇక నల్లికుట్ల లింగన్న అంకుల మీద వాడేస్తే కుక్క పడకు 10 రోజులు జ్వరం వచ్చినట్నే భయంకు. అనుష నాకు మా మమ్మీ గుర్తుకొస్తుంది. అనుష ఆయే పోరి, మీరు అసలు హాస్టల్ ఎందుకుంటుండ్రే? రోజు చేసాం మీతోటి నాకు. అప్పుడే నాన్న గుర్తుకొస్తుందంటారు, అప్పుడే అమ్మ గుర్తుకొస్తుందంటారు, అప్పుడే మా కుక్క పిల్ల గుర్తుకొస్తుందంటారు. అసలు ఏమే మీరు, ఏం మనుషులు, ఏం కథ?